అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు ఏంటంటే పిల్లలకి అనేది స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. సో వాళ్ళకి ఏంటంటే మనం ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళు వచ్చేసరికి మనం రెడీ చేస్తూ ఉంటాం కదా. అందులో ఈరోజు ఏంటంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయేలాగా లిక్విడ్ ఐటమ్ అంటే బాదం పాలు అనేది ఇక్కడ మీకు తయారు చేసి చూపిస్తున్నాను. ఈ బాదం పాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఎక్కువగా బయట నుంచి తెచ్చే హడావిడి ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఉన్న వాటితో చేసేసుకోవచ్చు. అలాగే ఈ బాదం వల్ల మనకి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. పిల్లలు కూడా ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి అప్పటికప్పుడు వాళ్ళకి పాలల్లో అనేది కలిపేసి ఇచ్చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వదిలిపెట్టకుండా తాగేస్తారు. ఇదేంటంటే మనం కొంచెం కోల్డ్గా ఉన్నప్పుడు తాగితే బాగుంటుంది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే మనం కరోనా టైం కదా. సో కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే వేడివేడిగా ఈ పాలల్లో అనేది కలిపేసి అప్పుడే వేస్తున్నాను. కొంచెం వేడివేడిగా తాగడం వల్ల ఏమైనా కఫ్ లాంటిది ఏదైనా ఉన్నా సరే పోతుంది అన్నట్టు. అది అంటే గొంతు అనేది సాఫ్ట్గా అవుతుంది కదా. సో అది అయితే ఇప్పుడైతే ముందు బాదం మిల్క్ అనేది ఎలా తయారు చేయాలనేది చూపించేస్తాను, చూసేసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఏంటంటే ఇక్కడ నేను ఒక బాండీ అనేది పెట్టుకొని అది కొంచెం హీట్ అయినాక ఈ బాదం గింజలు అనేవి వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు పడుతుంది దోరగా వేయించుకోవాలి. అదేమీ పెద్ద కలర్ చేంజ్ అవ్వటం అలా ఏమి ఉండదు. జస్ట్ ఒక 5-6 నిమిషాలు మనం వేయించుకొని పక్కన తీసుకొని చల్లార్చి పెట్టుకోవాలి కదా. నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, ఈ పౌడర్ అనేది కొంచెం ఎక్కువగానే అవుతుంది. సో ఎప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అని ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోలేదు. ఇక్కడ ఏంటంటే ఇవి తెలుసు కదా, పటిక బెల్లం చిప్స్ అంటారు. ఎక్కువగా ఇది దేవుడికి నైవేద్యాలు పెట్టడానికి యూజ్ అవుతుంది అనేసి మనం ఎప్పుడు నేనైతే తెచ్చి పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఒక ప్యాకెట్. సో దీన్ని ఇప్పుడు పటిక బెల్లం వాడచ్చు, లేదంటే పంచదార వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలకు పెడతాం కాబట్టి నేను పంచదార అవాయిడ్ చేశాను. అలాగే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లో, ఏది అవైలబుల్ ఉంటే అది. ఇక్కడ నేను పటిక బెల్లం, అందులోనే కొంచెం పసుపు ఫ్లేవర్ కోసం. చెప్పాను కదా ఈ సిచ్యువేషన్లో కొంచెం స్కూల్కి వెళ్ళి వస్తున్నారంటే కొంచెం మనకి అంటే వాళ్ళు ఒకవేళ దగ్గు జలుబు అటువంటివి ఏమైనా వచ్చినా ఎదుర్కొనేలా బాగా మనకి యాంటీబయోటిక్గా పనిచేస్తుంది కాబట్టి కొంచెం యాడ్ చేశాను అనమాట, అంతే. అలాగే కలర్ కూడా బాగుంటుంది చూడటానికి. నెక్స్ట్ ఇంకా అలాగే పక్కన బాదం పప్పు అనేది వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మిక్సీలో వేసి కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేశాను అనమాట. అంటే కొంచెం మధ్య మధ్యలో తాగేటప్పుడు పలుకులుగా అనిపిస్తే పంటి కింద పడి టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకోసం అనేసి. సో ఇంతే. ఇంకా దీనిలో ఏంటంటే మనము ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాదం పొడిని మనం మిక్స్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. పిల్లలకి కొంచెం తీపిగా ఉంటే ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం ఇక్కడ ఎక్కువనే యాడ్ చేశాను అనమాట. అది ఇంకా దీన్ని మనం సమ్మర్లో అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా చల్లగా కూల్గా కూడా మనం తాగొచ్చు, బాగుంటుంది అప్పుడు కూడా. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కదా. ఎక్కువ బాదం గింజలు ఉండాలి అని కూడా లేదు, కొంచెం ఉన్నా మనం మామూలుగా ఒక 100 గ్రాములు అలా తెచ్చుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం ఉన్నా సరే ఈ పౌడర్ అనేది చూసారు కదా, ఇంకా మిక్సీ గిన్నెలో కనిపిస్తుంది కదా, ఇంకా మిగులుతుంది అనమాట. ఒక 2-3 టైమ్స్కి సరిపోతుంది ఇద్దరు పిల్లలకైతే. ఇంతే అండి, ఎంతో ఎమ్మీగా టేస్ట్ అయిపోయే స్నాక్ రెసిపీ. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లను కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.